దేవుని వాక్యమును శ్రద్ధతో, భక్తితో, గౌరవముతో, అభిమానముతో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు, కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. దేవుని చేత తృణీకరించబడుట అనేటువంటి పాపము అత్యంత భయంకరమైన పాపాలలో ఒకటి. ఆయన చేత మనము తృణీకరించబడితే, తిరస్కరించబడితే, కాదనబడితే, ఆయన మనల్ని పక్కన పెట్టేస్తే మన బ్రతుకు ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించలేమండి. అయితే దేవుడు ఒక వ్యక్తిని తిరస్కరించడానికి ఉండే కారణాలు ఏంటి అనే ఆ కారణాలను మీకు చెప్తాను. ఒకసారి మీరు డిస్ప్లేలో చూడండి. దేవుడు మనుషులను తిరస్కరించడానికి ఉండే కొన్ని కారణాలు చెప్తాను. మొదటిది అవిధేయత. అవిధేయత అంటే ఏంటంటే డిజొబీడియన్స్ అన్నమాట, దేవునికి లోబడి ఉండకపోవడం అన్నమాట. రెండవది తిరుగుబాటు, అగెన్స్ట్ గాడ్. సమ్ పీపుల్ రెబెల్ అగెన్స్ట్ గాడ్. ఈ రెబెలియస్ నేచర్ ఏదైతే ఉందో, తిరుగుబాటు గుణం ఏదైతే ఉందో, ఇది కూడా దేవుని చేత తిరస్కరించబడటానికి ఒక కారణం. మూడవది విగ్రహారాధన. విగ్రహాలను ఆరాధించి పూజించి వాటి ఎదుట సాగిలపడి వాటికి ఏదో నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాలు తిని రకరకాల పాపాలు చేయడం. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించటం కూడా ఒక పాపమే. భయంకరమైన పాపాలలో ఇదొక పాపము. ఇక నాలుగవది స్వావలంబన అంటారు, అంటే సెల్ఫ్ రిలయన్స్ అన్నమాట. దేవుడు తనను నమ్మని వారందరినీ కూడా శిక్షించాడు. దేవునిని విసర్జించినందుకు గాను, దేవునిని మర్చిపోయినందుకు గాను, దేవునిని ఆరాధించక విగ్రహారాధనకు బలైపోయి విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ వాటి ఎదుట సాగిలపడుతూ నమస్కరిస్తూ వాటినే నమ్ముకున్నందుకు గాను దేవుడు ఒక జనాంగమును, ఒక దేశాన్నే కాదనుకున్నాడండి. ఆ దేశం పేరే ఇశ్రాయేలు దేశము. ఆ జనాంగమే ఇశ్రాయేలీల జనాంగము. వారే యూదులు. కొన్ని వేల మంది, 40,000 మందికి ఎక్కువగా ఉన్న ఒక దేశాన్నే కాదనుకున్నాడండి. అందరూ తప్పు చేయాల, కొందరు చేసిన దానికి అందరికీ కూడా శిక్ష. ఒక కారు డ్రైవరు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే అందులో ఉన్న వారందరికీ కూడా యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు తప్పెవరిది? కారులో కూర్చున్న మిగతా 3-4దా? కారు డ్రైవర్దా? డ్రైవర్దే. ఒక్కొక్కసారి కూర్చున్న వాళ్ళు కూడా ఏదో సలహాలు ఇస్తారు డ్రైవర్కి. రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, ఆగు, స్లో చేయి, పోనీ, ఏం కాదు పోనీ అంటాడు. అంటే డ్రైవర్ని కూడా తప్పు చేసేలాగా అందులో కూర్చున్న వాళ్ళు వీళ్ళే డ్రైవర్లాగా ఫీల్ అయిపోతారు. వాళ్ళే నడుపుకుని పోవచ్చుగా. చెత్త సలహాలు ఇవ్వకూడదు. తెలిస్తే కరెక్ట్గా తెలిస్తే మాట్లాడాలి, కరెక్ట్గా తెలిస్తే చెప్పాలి. ఈ అడ్రస్ ఎక్కడంటే నాకు తెలిసి స్ట్రైట్గా వెళ్ళి సెకండ్ రైట్ తీసుకుంటే అక్కడ ఉండొచ్చు అనడం వేరు. స్ట్రైట్గా వెళ్ళండి, సెకండ్ రైట్ తీసుకోండి, అక్కడ లెఫ్ట్లో సెకండ్ బిల్డింగ్ అని చెప్పడం వేరు. ఆ చూచాయిగా చెప్పడం వేరు, ఖచ్చితంగా చెప్పడం వేరు. ఈ ఖచ్చితత్వము మనిషికి ఉండాలి. ఈ ఖచ్చితత్వము క్రైస్తవునికి ఉండాలి. నువ్వు చనిపోయాక ఎక్కడికి వెళ్తావు? అమెరికాలో ఒక బయోఫిజిసిస్ట్ ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే, ఆత్మ నిజంగా శరీరం నుండి విడిపోతుందా అని ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఒకవేళ విడిపోతే ఆత్మ బరువు ఎంత అని తెలుసుకోవాలనుకున్నాడు. ఒక వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతనిని ఆ చావు పడక మీద పెట్టి ఆ బరువు చూడాలనుకున్నాడు ఆయన. అతను చనిపోయిన మరుక్షణము అతని యొక్క శరీరములో నుండి 21 గ్రాముల బరువు తగ్గిపోయిందట. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అంటే ఆత్మ ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన ఒక సూచన ఇస్తూ సుమారుగా మనిషి యొక్క ఆత్మ 21 గ్రాముల బరువు ఉంటుంది అని చెప్పాడు. చూడండి మనిషికి ఎంత ఆలోచన వస్తుందో. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ దేహంలో ఎక్కడ నివసిస్తుంది? ఎలా నివసిస్తుంది? ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఆత్మకి బరువు ఉంటుందా లేదా? ఆత్మకు ఒక దేహం ఉంటుందా లేదా? ఆత్మ స్వరూపము, ఆత్మ స్వభావము ఎలా ఉంటాయి అని ఆత్మను గురించిన అధ్యయనము కొన్ని వేల సంవత్సరాలుగా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. కానీ ఒక కొలిక్కి ఎవడు రాలేకపోతున్నాడు. దేవుడు మనిషికి ఎంతో జ్ఞానమునిచ్చినాడు.
పూర్తి జ్ఞానం ఇవ్వలా. అదే ఆ ఇవ్వబడిన జ్ఞానముతో మనం సంతృప్తి చెందక ఇవ్వబడిన జ్ఞానమును కూడా సంపాదించుకోవాలనే ప్రయత్నంలో మనిషి అలిసి సొలసిపోతున్నాడే తప్ప ఒక కొలుక్కి రాలేకపోతున్నాడు. దేవునిని అడగండి, దేవా ఆత్మ ఎలా ఉంటుందని అడుగు, ఆయన చెప్తాడు నీకు. ఆయన అడగాలి. నువ్వు ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పే మాస్టర్ దగ్గరికి వెళ్ళి సంస్కృతంలో సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నాయని అడిగితే, ఇంగ్లీష్ గ్రామర్లో డౌట్లు ఉన్నాయని అడిగితే ఆయన ఎలా చెప్తాడు? ఆయన సబ్జెక్ట్ ఏంటి, నువ్వు అడుగుతున్న సబ్జెక్ట్ ఏంటి? అసంబద్ధమైనటువంటి విషయాలు కావా ఇవి? ఈ మాత్రం తెలివి కూడా నీకు లేకుండా బ్రతుకుతున్నావా? మెడికల్ షాప్కి వెళ్ళి 2 బిర్యానీ పార్సల్ ఇవ్వండి అంటే కొట్టడావాడు? చెప్పండి. దేవుడు ఏశావుని తిరస్కరించాడు. ఎప్పుడు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తిరస్కరించినప్పుడు దేవుడు కూడా రెస్పాండ్ అయ్యాడు. బహుశా రియాక్ట్ అయ్యాడని చెప్పవచ్చు. చూడండి, దేవుడు ఏశావును ద్వేషించెను. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఎందుకు ద్వేషించాడు? ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనంలో, చిక్కుడు కాయల వంటకము కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను, కాదనుకున్నాడు, వద్దనుకున్నాడు, తిరస్కరించాడు. కాబట్టి దేవుడు కూడా ఏశావును తిరస్కరించాడు, తృణీకరించాడు. అంటే దేవుడు ఎంతోమంది ప్రవక్తలను తిరస్కరించిన సందర్భాలు మనకి బైబిల్లో ఉన్నాయి. ఈ రోజున చాలామంది బైబిల్ ట్రైనింగ్ చేశామని చెప్పుకుని పాస్టర్లు అయిపోయి చలామణి అయిపోతున్నారు. రెవరెండ్ అని పెట్టుకుంటున్నాడు, అపోస్తలుడు అని పెట్టుకుంటున్నాడు, ఏందేందో టైటిల్ పెట్టుకుంటున్నాడు, గౌరవప్రదమైనటువంటి రెవరెండ్ అని పెట్టుకుంటున్నాడు, అయ్యగారని పెట్టుకుంటున్నాడు, అమ్మగారని పెట్టుకుంటున్నది. ఎవడికి అపోస్తలుడు నువ్వు? నీకు యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పోనీ ఆయనకు నువ్వు తెలుసా? అసలు నిన్ను గుర్తిస్తాడా దేవుడు? నీ అంతటికి నువ్వు పెట్టేసుకుంటున్నావు. ఎన్ని కరెక్ట్ కాదండి. ఎందుకు దేవుడు తిరస్కరించాడో బైబిల్ చదివితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. మత్తయి సువార్తలోకి ఒకసారి వెళ్దాము. 10వ అధ్యాయము 33వ వచనంలో, మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకున్నాడో, ఎరుగను, తెలియదు అని అంటాడో వారిని, అతనిని, ఆమెను పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కూడా ఎరుగను, నాకు తెలియదు అని అంటాడు. అంటే బాప్తిస్మము అంటే ఒక బహిరంగ ఒప్పుకోలు. మీరు తప్పకుండా బాప్తిస్మం తీసుకుని తీరవలసిందే. ఈ రక్షణ కవచాన్ని మీరు తప్పకుండా ధరించవలసిందే. బాప్తిస్మము అవసరము. చిన్న ప్రార్థన కొరకే తరలి వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు కాదు అంటే మేము వెళ్ళడానికి మరొక లోకం అంటూ ఏమి లేదు ప్రభువా. నీవు లేని లోకములో మేము నివసించుట మాకు ప్రమాదకరము. నీవు ఉండని చోట మేము ఉన్న ఆ పరిస్థితి మాకు ఎంతో ప్రమాదకరము. మా అందరినీ కూడా ప్రభువా నీవు నీ దయా హస్తముతో, నీ కరుణా హస్తముతో క్షమించి మమ్మల్ని దీవించి స్వస్థపరిచి నీ సేవలో బహుగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది నీ సేవ చేయాలని ఆశపడుతున్నారు, సిద్ధపడుతున్నారు, సంసిద్ధత కలిగి ఉన్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దేవా నీ రాజ్య సువార్త ప్రకటనను ప్రకటించేటువంటి అవకాశం ఇవ్వమని ప్రతినాడుకుంటున్నాం. మీరే మాతో, మా ద్వారా మాట్లాడండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావము నీకే చెందునుగాక ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికి మీరే తోడుగా ఉండి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.